तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఈరోజు మిగతా వీడియో గురించి ఎన్కౌంటర్ చేసేద్దాం. ఎవరి అదేనండి మన ఐటమ్ గాడు, సోడాబుడ్డి సాలేగాడు. అక్కడ మగ కాదు, అక్కడ ఆడ కాదు, అక్కడ హిందూ కాదు, అక్కడ నాస్తికుడు కాదు, రెండుకు తప్పి బ్రతుకుతున్నాడు వెధవన్నారు వెధవ. సో ఈ నా కొడుకు బాధ ఏంటో చూసి మళ్ళీ వానికి ఎన్కౌంటర్ చేసేద్దాం. రారా సోడా బుజ్జి, రే బుజ్జి కన్నా, రే మబ్బుగా వచ్చేరా వచ్చే. మొదలు పెడదామా? కాలేజ్ పాపల బస్సు ఏ సీటు సూపర్ అయ్యా. బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? శ్రీరామ్, నీకు నీ హిందూ మతంలో ఉన్న బొక్కలో కనపడలేదా? తప్పులు కనపడలేదా? నీ హిందూ మతం అంత స్వచ్ఛమైన మతం అంటే తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాలంటున్నావు కదా. నీ హిందూ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ, సనాతన ధర్మంలో ఉన్న వర్ణ వ్యవస్థలో మనుషుల్ని మనుషుల్లా చూడకుండా ఒకళ్ళని బ్రాహ్మణులుగా, ఒకళ్ళు వైశ్యులుగా, ఒకళ్ళు క్షత్రియులుగా, ఇంకొకళ్ళు శూద్రులుగా. శూద్రులు ఎక్కడి నుంచి పుడతారు? మన ధర్మం ప్రకారం శూద్రులు ఎక్కడి నుంచి పుడతారు? దేని నుంచి పుడతారుగా. బ్రాహ్మణులు ఎక్కడి నుంచి, వైశ్యులు ఎక్కడి నుంచి, క్షత్రియులు ఎక్కడి నుంచి, శూద్రులు ఎక్కడి నుంచి పుడతారు? అంటే మనిషిని మనిషిలా చూడకుండా ఒక వర్ణ వ్యవస్థలో వర్ణ వివక్ష, కుల వివక్ష ఉన్న ఈ ధర్మంలో ఉన్న ఆ పాయింట్ను నువ్వు వ్యతిరేకించవా? నువ్వు తప్పుని తప్పులాగా చెప్తావు కదా. అనంత శ్రీరామ్, తప్పుని తప్పులాగా చెప్పే తప్పుని తప్పులాగా చెప్పే హిందువు నువ్వు కదా. మంచిదే, చెప్పాలి, చెప్పు చెప్పు, అదే నోటితో చెప్పు. మొత్తం ఎవరెవరైతే శూద్రులు అంటున్నారో వాళ్ళందరినీ పూజారులకు చేద్దాం, మనుషులందరూ ఒకటే అని చెప్పు. చూశారా, విన్నారు కదా ప్రేక్షకులు. నేను అన్నానా, వీడు వెధవన్నారా వెధవ, లుచ్చ అన్నారా లుచ్చ. వీడు ఒక మనిషికి పుట్టలే, వీడు ఒక గాడిద నా కొడుకు, గాడిదకి పుట్టిన నా కొడుకు. అర్థమైందా? ఎందుకంటే ఒరే ప్రశ్నగా మనుధర్మశాస్త్రంలో మనుషుల్ని వివక్షించాడని చెప్తున్నావు కదరా. క్షూద్రులు అక్కడి నుంచి పుడతారు, వైశ్యులు ఇక్కడి నుంచి పుడతారు, క్షత్రువులు ఇక్కడి నుంచి పుడతారు, బ్రాహ్మణులు ఇక్కడి నుంచి పుడతారు. ఎక్కడి నుంచి పుడతారు రా? నువ్వు చెప్పాలి కదా నీ నోటి నుంచి. ఎక్కడి నుంచి పుడతారు చెప్పరా? దానికి అర్థాలు మహర్షి ఋషిమునిల మాటల్లో, వాక్యాల్లో అర్థాలు అనేకం ఉంటారు. పిచ్చిముండా కొడక, నీకు అర్థమయ్యే జ్ఞానం నీతో లేదులే. కానీ ఇప్పుడు ఏమన్నావు నువ్వు అనంత శ్రీరామ్ గారికి? ఏం శ్రీరామ్, నీ హిందూ ధర్మంలో తప్పుని తప్పు అని చెప్తావు కదా, మళ్ళా నీ వివక్ష మనుధర్మశాస్త్రంలో ఉన్న వర్ణ వ్యవస్థ అన్నావు కదరా. వర్ణ వ్యవస్థలోని వివక్ష ఎక్కడుందిరా? పోన్లేరా, వర్ణ వ్యవస్థలో వివక్ష ఉందనుకుందాం. కులం అంటున్నావు కదరా లుచ్చా కొడక. కులమని ఎక్కడుందిరా? మన ధర్మశాస్త్రంలో కులమని ఎక్కడుంది చూపించరా. సరే, ఇప్పుడు ఏమంటున్నావు? మన అనంత శ్రీరామ్ గారికి రామలి శబ్దం
శూద్రులు అందరూ మనుషులే, అందరూ ఒక్కటే, అందరూ పూజారం చేద్దామని అంటున్నావు కదరా లుచ్చా కొడక. అంటే పూజారులు ఒక్కరే బ్రాహ్మణులు అనుకున్నారా? అదేరా నీ తెలివి లుచ్చా నా కొడక. పూజారులు ఒక్కరే బ్రాహ్మణులు కాదరా, జ్ఞానాన్ని బోధించే ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులు. పిచ్చి ముండా కొడక. ఉదాహరణకి స్కూల్లో టీచర్ కానీ, ట్యూషన్ చెప్పే మాస్టర్ కానీ, కాలేజీలో చెప్పే లెక్చరర్ కానీ, ప్రిన్సిపాల్ కానీ వీళ్ళందరూ బ్రాహ్మణులే వస్తారా మన ధర్మశాస్త్రం ప్రకారం. పిచ్చి ముండా కొడక, ఒరే అజ్ఞాని. మళ్ళీ ఇప్పుడు అంటున్నావు కదా అనంత శ్రీరామ్ గారికి శూద్రులందరూ మనుషులు అందరూ ఒక్కటే, అందరూ పూజలు చేద్దామని అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు మన ధర్మశాస్త్రం ప్రకారం రాజ్యాంగం ప్రకారం బ్రతుకుతున్నావా? మన ధర్మశాస్త్రం చట్టం ప్రకారం బ్రతుకుతున్నావా లేదా రాజ్యాంగం ప్రకారం బ్రతుకుతున్నావా? మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం బ్రతుకుంటే మళ్ళీ రాజ్యాంగంలో కుల వివక్ష లేదురా, రాజ్యాంగంలో కులాలు లేవురా. అవరా లుచ్చా కొడక చెప్పు, రాజ్యాంగంలో కులాలు ఎందుకు పెట్టారా? మళ్ళా మన ధర్మశాస్త్రంలో 4 వర్ణాలనికి పెట్టాడు, కులం కాదు అది, 4 వర్ణాలు అన్నాడు, అవునా కదా? మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగంలో కులాలని పెట్టారు కదరా, మరి ఇది ఒకటి పెట్టాడరా మళ్ళీ కులాలు అనేది. మరి కులాలు ఎందుకు పెట్టారు? అందరూ సమానమే, అందరూ ఒకే కులం చేద్దామని రాజ్యాంగంలో ఎందుకు చేసలేరు మళ్ళా? అవరా లుచ్చా కొడక చెప్పురా. మళ్ళీ రాజ్యాంగంలో ఒకరు ఎస్సీ అంట, ఒకరు ఎస్సీ అంట, ఒకరు ఎస్టీ అంట, ఒకడు గిరిజనుడు అంట, ఒకడు హరిజనుడు అంట, ఒకడు బీసీ అంట, ఒకడు కురుబోడు అంట, ఒకడు సాకలి అంట, కుమ్మరుడు అంట, బనిజ అంట, రెడ్డి అంట, కమ్ము అంట, కాపు అంట, బ్రాహ్మణుడు అంట, వైశ్యుడు అంట, శూద్రుడు అంట, దళితుడు అంట. ఏంట్రా ముస్లిం, ఏంట్రా ఈ కులాలు? మళ్ళా రాజ్యాంగంలో ఈ కులాలు ఎందుకున్నారా? మళ్ళా ఇప్పుడు నీవు రాజ్యాంగం ప్రకారం బ్రతుకుతున్నావు కాబట్టి ఇప్పుడు నా రాజ్యాంగాన్ని అడగలరా, ఇన్ని కులాలు ఎందుకు పెట్టారా రాజ్యాంగంలో? మనుషులు అందరూ ఒక్కటే కదా, ఒకటే కులం పెట్టరా అనేసి చెప్పాల్సింది నువ్వు రాజ్యాంగానికి రా, పిచ్చి ముండా కొడక. అనంత శ్రీరామ గారు కులాల గురించి మాట్లాడట్లేదు, మన ధర్మశాస్త్రం గురించి మాట్లాడట్లేదు రా పిచ్చి నా కొడక, గాడిద నా కొడక. ఆయన మాట్లాడుతున్నది మా హిందూ సనాతన ధర్మ గ్రంథాల్లో ఉన్న పాత్రాలు. కర్ణుడు అనే ఒక నీచుణ్ణి గొప్పగా చూపిస్తున్నారు అనేసి చెప్పాడు రా లుచ్చా. మరి నీకు వచ్చిన బాధ ఏంటి? మళ్ళీ ఇప్పుడు నేను నీకు చెప్పాను కదా, మళ్ళీ రా మళ్ళీ నువ్వు నాతో ఫోన్ చెయ్యి. రాజ్యాంగంలో మనుషులంతా ఒక్కటే కదా, ఇన్ని కులాలు ఎందుకు పెట్టారు రాజ్యాంగంలో? అన్ని కులాలు తీసేయండి, అందరిని ఒకే కులం చేయండి అని చెప్పరా, చెప్దాం రా. ఉందే మళ్ళీ నీకు దమ్ము? ఒక అబ్బాయికి పుట్టావా? చెప్పరా సాలే. ప్రేక్షకులు ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈయన కొడుకు, ఈయన మైండ్, ఈయన జ్ఞానం ఎంత అనేది మీరు అర్థమైంది కదా. ఈ నాస్తికుడు అనే కమ్యూనిస్టు నా గాడిద కొడుకుకి హిందువులంటే, హిందూ ధర్మం అంటే మైండ్ విషయం నింపుకొని దేశం అన్నమాట నా కొడుకుకి. ఎప్పుడు చూడు హిందువుల ధర్మం గురించే ఏడుస్తుంటాడు. ఒరే ఇప్పుడు నువ్వు మన ధర్మశాస్త్రం బ్రతుకుతుంటే మాత్రం మన ధర్మశాస్త్ర చట్టం ప్రకారం ఇప్పుడున్న రాజ్యాంగంలో 4 వర్ణాలకి ఉండింటే అప్పుడు కదరా నువ్వు అడగాలి అందరూ పూజారం చేద్దామని. పిచ్చి ముండా కొడక. మరి అందరూ పూజలు అయితే మరి ఎలా రా? అందరూ పూజలు చేద్దాం రా, నీళ్ళ ప్రకారం శూద్రులందరూ పూజలు చేద్దాం. మళ్ళీ వ్యవసాయం ఎవరు చేయాలి, మళ్ళీ పోలీస్ నౌకరీ ఎవరు చేయాలి, ఎస్ఐ నౌకరీ ఎవరు చేయాలి, ఐపీఎస్, డీసీ, మరి వీళ్ళంతా పనులు ఎవరు చేయాలరా? అందరూ పూజారులు అయితే ఇవన్నీ పనులు ఎవరు చేయాలరా? నువ్వు చేస్తావు అన్ని పనులు, అందరిని పూజలు చేసేద్దాం రా. మళ్ళీ మిగతా పనులు అన్నీ ఎవడు? మీ తాత ఫోన్లో మాట్లాడుతుంటావు కదా, మీ తాత మీ నాన్న మీ వంశం చేస్తుందా? ఎవరు వస్తాలి? పొలం పని, పోలీస్ పని, డీసీ పని, మిలిటరీ పని, రాజకీయం పని, ఏమరా పిచ్చి ముండా కొడక కదా ప్రేక్షకులు. ఈ నా కొడుకు ఇంకా ముందు ఏమంటాడు విందాం రారా గాడిద కొడక చెప్పు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. హేతుబద్ధంగా మాట్లాడు, వాస్తవం మాట్లాడు, మనిషిలా మాట్లాడు, మనిషిలా మతం కోసం కదా, మనిషిలా మాట్లాడు. రండి. లుచ్చా కొడక, గాడిద కొడక, ఆయన మాట్లాడుతుంది మతం గురించి కాదురా పిచ్చి ముండా కొడక.
ఆయన మాట్లాడుతుంది సినిమా అనే వ్యాపార రంగంలో మా హిందూ సనాతన గ్రంథాలని వక్రీకరిస్తున్నాడని మాట్లాడుతున్నాడు బెస్సాలి. ఆయన మతం గురించి మాట్లాడినప్పుడు కదరా నువ్వు ఈ మాట్లాడాలి. మళ్ళీ అది పోన్రా మతాల గురించి. ఇప్పుడున్న రాజ్యాంగంలో కులాల గురించి మాట్లాడదాం రారా మళ్ళా. ఏమంటారు ప్రేక్షకులు కదా? ఇప్పుడున్న రాజ్యాంగంలో ఇప్పుడున్న చట్టంలో పెట్టిన కులాలన్నీ తీసిపడేసి మనుషులందరూ ఒక్కటే అని అందరికి ఒకటే కులం పెట్టని మాట్లాడదాం దారా చిల్లర నా కొడక. ఎప్పుడైనా రానే లేరు, బ్రాహ్మణులు లేరు, అందరూ ఒకటే. హిందూ బంధువులు అనేది మొదలు పెట్టావు కదా స్టార్టింగ్లో స్పీచ్. ఎరా శ్రీరామ్, హిందూ బంధువులని, ఈ బంధువుల్ని ఇళ్లల్లోకి రానిచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటారా శ్రీరామ్? మీరు ఈ శూద్రులని చెప్పబడే బంధువుల్ని ఇళ్లల్లోకి రానిచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటారా బ్రాహ్మణులు? ఒరే లుచ్చా కొడక, బ్రాహ్మణులు క్షూద్రులు ఇంట్లోకి రానిచ్చి పెళ్లి చేసుకుంటారా? అదెలా చేసుకుంటారా? అదెలా చేసుకుంటారా? ఇప్పుడు నువ్వు ఏంట్రా, నువ్వు నాస్తికుడు అన్నావు, నీదే కులం రా. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం చెప్పరా. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం నీదే కులము. నువ్వు నాస్తికుడు అంటున్నావు, కమ్యూనిస్ట్ అంటున్నావు, హేతువాద్ అంటున్నావు, అవునా? ఇప్పుడు నీవు కులాల గురించి మాట్లాడినా అంటావు, మళ్ళీ కులాల గురించి మాట్లాడతావు. డబుల్ స్టాండర్డ్ ఎందుకు రా చిల్లర కొడక? సరేరా, ఇప్పుడు క్షూద్రుల్ని బ్రాహ్మణులు ఇంట్లోకి రానిస్తారా, పెళ్ళిళ్ళు చేసుకుంటారా అడుగుతున్నావు కదా. మళ్ళీ ఇప్పుడు నేను నీకు ఒకటి ఆడతాను రా. క్షూద్రులనా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అవునా? ఈ ఎస్సీ ఎస్టీలోనే మొండి జాతం ఒకటి ఉంది, పందులు సాకుతుంటారు. తెలుసా నీకు? తెలిసి ఉంటుంది కదా, పందులు సాకుతుంటారు, మళ్ళీ పైకన్లు క్లీన్ చేసుకుంటారు, తెలిసి ఉంటుంది కదా నీకు. సో ముందు మీకు క్షూద్రులనా మొన్న ఒక వీడియోలు చెప్పావు కదా, ఏమని? రెడ్డిలు, కమ్మలు, కాపులు, బణిజలు, కురువోళ్ళు, చాకలి, కుంభరోళ్ళు వీళ్ళందరూ క్షూద్రుల్లోకి వస్తారని చెప్తున్నాడు. మనధర్మశాస్త్రం చెప్తుంది, నేను చెప్పట్లేదు అన్నా కదరా చిల్లర కొడక. మళ్ళీ బ్రాహ్మణులు ఇంట్లోకి రానిస్తారా, పెళ్లి చేసుకుంటారా, అది విషయం విడిచిపెట్టు. ఇప్పుడు క్షూద్రులని చెప్పబడి నువ్వు చెప్పావు కదా, క్షూద్రులని రెడ్డి, కమ్ము, కాపు వీళ్ళందరూ. మరి ఈ క్షూద్రులందరూ కలిసి ఫస్ట్ రెడ్డి ఇంట్లో కాపు ఎవరు, రెడ్డి ఉండరు, కమ్ము, కాపు అని చెప్పావు కదా, వాళ్ళు మొదలు క్షూద్రులను చేసుకొని చూపించమని చెప్పు. ఎస్సీ ఎస్టీ ఏమ్రా మొండి జాతి అని చెప్పాను కదా, ఇప్పుడు పందులు జాకుతుంటారు అని చెప్పాను కదా, వాళ్ళని చేసుకొని చూపించమని చెప్పు ఫస్ట్. మీరు అందరూ క్షూద్రులందరూ ఒకటే ఉన్నారంటే అప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడదాం కదా ప్రేక్షకులు. పోనీ ఈ రెడ్డి, కమ్ము, కాపు వద్దురా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలోనే అనేక జాతులు ఉన్నాయి, తెలుసా నీకు? ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం, మనధర్మశాస్త్రం ప్రకారం కాదు, ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం అనేక కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలోనే చాలా విభాగాలు ఉన్నవి. ఇప్పుడు ఎస్సీ ఉన్నాడురా, ఒకడు ఎస్టీ ఉన్నాడు, అవునా? ఇప్పుడు ఎస్సీ ఉన్నవాళ్ళు ఎస్టీ పిల్లల్ని పెళ్లి చేసుకుని చూపించమని చెప్పు. ఎవరా లుచ్చా కొడుక, చేసుకుంటారా? మొండోళ్ళు అనే ఒక జాతి ఉంది, పందుల జాతి, వాళ్ళని చేసుకుంటారా మీరు ఎస్టీలు? చెప్పురా సాలే. ముందు నీవు అంతా మీరు క్షూద్రులంతా ఒకటయ్యి ప్రతి క్షూద్రులు అంటే కదా, నువ్వు అందరూ ఒక ఇంట్లో ఒకటి పెళ్లి చేసుకుంటున్నారు, కానీ బ్రాహ్మణులు ఒకటి చేసుకోవాలా? అందరూ వైశ్యులు, క్షత్రువులు చేసుకుంటారు, అర్థమని అర్థము. కానీ నీ దృష్టి అంతా బ్రాహ్మణుల మీదే ఉందా? బ్రాహ్మణులు ఒక్కటే చేసుకోవాలా? ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ చేసుకుంటున్నారా? వైశ్యులు, క్షూద్రులు, క్షత్రియులు వీళ్ళందరూ కలిసి పెళ్లి చేసుకుంటున్నారా? అవరా సాలే గాడిదే కూడా చెప్పు కదా ప్రేక్షకులు. ఈ నా కొడుకుకి తెలివి ఉండదు, ఏముండదు. ఈ నా కొడుకు వచ్చి ఏమో కమ్యూనిస్ట్ నా కొడుకులు ఏం సార్ ప్రేక్షకులు, నాస్తికుడు అని చెప్పుకుని పడి ఇట్లా లుచ్చా నా కొడుకులు వచ్చి ఏదో స్పీచ్ ఇస్తారన్నమాట. ఎవరు అసలు చెప్పు, ముందు చెప్పు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నీ కాస్ట్ ఏంటనేది నాకు తెలియదు, ఎందుకంటే మేము మనుషుల్ని కులాల వారీగా, మతాల వారీగా మేము విభజించి చూడం. ఎప్పుడైతే ఈ మతాన్ని ప్రజలలో విషం కింద మార్చి ఓట్ పోలరైజేషన్ చేద్దాము అని అనుకుంటారో,
బిజినెస్ చేద్దామని అనుకుంటారో మేము ఖచ్చితంగా అప్పుడు ఎంటర్ అవుతాం నీకు లాంటి ఎదవల్ని ఎండగడటం కోసం. ఒరే గాడిద కొడక, ఆడ అనంత శ్రీరామ్ గారు ఆడ హైందవ శంకరావనం అని హైందవులో ఒక మీటింగ్ జరుగుతుందిరా, సభ జరుగుతుంది. అక్కడ ఓటింగ్ ఎక్కడ వచ్చిందిరా? ఓటింగ్ పోలరైజేషన్ ఎక్కడ వచ్చిందిరా అక్కడ? పిచ్చి ముండా కొడక, నువ్వు ఎంటర్ అవుతావా? ఏమి నీ ఎంట్రీకి ఏం పీకుతావురా నా కొడక? నువ్వు ఈ వీడియోలో హైందవుల్ని కించపరిచి మాట్లాడావు. ఏమన్నావు? అనంత శ్రీరామ్ గారికి ఎంతో బత్తాయిలు వచ్చింటారు, పిల్ల బత్తాయిలు, పుచ్చు బత్తాయిలు, ముసలి బత్తాయిలు అని హిందువులు కించపరిచావు నా కొడక. నీవు పబ్లిక్గా యూట్యూబ్లో హైందవులను క్షమాపణ అడిగావు, సరే, లేదా నా కొడక ముందు ఏం జరుగుతుంది నీ గురించి, దానికి కారణం నువ్వే అవుతావు. మనుధర్మశాస్త్రం కూడా తల్లిని, స్త్రీని అవమానించావు. అదంతా కలిసి హిందువులు క్షమాపణ కోరితే మాత్రం నీ బాగుంటావు, లేదా ముందర ఏం జరుగుతుందో నా కొడక దానికి నువ్వే కారణం. చూడు, చెప్పు సార్, చెప్పు. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. తప్పుని తప్పని చెప్పాలబ్బా, శుద్ధపోస వచ్చాడు. తప్పుని తప్పులే చెప్తావా నువ్వు? చెప్పు మరి. పాపం ఆ రాధా మనోహర్ దాస్ పాపం అతన్ని చూస్తే అప్పుడప్పుడు జాలేస్తుంటుంది. యూట్యూబ్లో ఎక్కడ పాపం అతను రోడ్ల మీద పడి అందరినీ ఆ పక్క మతాలను దూషిస్తూ ఉంటాడు. అక్కడ వరకు మేము వాడిని వేసుకుంటాం, అది వేరే విషయం. కానీ అతను చాలా జెన్యున్గా పాపం నుంచొని ఆ ఎఫర్ట్స్ కనపడతాయి. అలాంటి వాడు చిన్నజీ గారు నీ పక్కన కూర్చున్నాడే ఆ స్టేజ్ మీద, ఆ చిన్నాజీ, ఆ చిన్న అతని దగ్గరికి వెళ్ళి అతను వెళ్తే ముట్టుకోను కూడా తాకడం, ఇట్లా వేస్తాడు. ఇట్లా ట్రై చేయి ఎప్పుడన్నా వెళ్ళి చిన్నజీయర్ని హక్ చేసుకో. హిందూ బంధువు కదా చిన్నజీయరు, వెళ్ళి ఒకసారి ఆ చిన్న వెళ్ళి హక్ చేసుకోవడానికి ట్రై చేయి. లెఫ్ట్ లెగ్తో తన్నడు, దూరంగా వెళ్ళిపోతాడు. ట్రై చేస్తా. ఒరే లుచ్చా కొడక, గాడిద కొడక, చిన్నజీయర్ స్వామి ఒక స్వామి, ఏమ్రా అర్థమైందా? సో వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు అనంత శ్రీరాములు ఒకటే కాదురా, ఎవరిని తాకను కూడా తాకకూడదని వాళ్ళకు ఒక నియమం ఉంటుందిరా పిచ్చి ముండా కొడక. ఇప్పుడు నువ్వేం హగ్గు చేసుకో అంటున్నావు కదా, ఈ హగ్గు చేసుకోవడాలు, చేతులు పిసుకోవడాలు ఏమరా, దవడల మీద ముద్దులు పెట్టుకోవాళ్ళు, ఇదంతా మీ ఆత్మీయ తల్లిదండ్రుల బ్రిటిష్ లంజా కొడుకుల కల్చర్. మా భారతదేశ కల్చర్ ఏం తెలుసారా? హిందూ సనాతన ధర్మ కల్చర్ ఏం తెలుసా నీకు? ఏ వ్యక్తి అయినా చేతులు ఎత్తి నమస్కరించి మాట్లాడిస్తాం, చెయ్యి కూడా కలపము, చెయ్యి కులకము, ఏమరా హగ్గు చేసుకోము. ఇవన్నీ మీ బ్రిటిష్ లంజా కొడుకులు నేర్పింది. ఆడ మగ హగ్గు చేసుకుంటారు, ఏమరా చేతులు కలిపి కులుపుకుంటారు. అది మా సంస్కృతి కాదురా పిచ్చి ముండా కొడక. మా సంస్కృతి ఏ వ్యక్తికైనా గౌరవం ఇవ్వాలంటే చేతులెత్తి దూరంగా ఉంటే నమస్కారం పెడతాం. అందులో ఈ స్వామీజులు ఏ వ్యక్తిని తాకకూడదు అనే ఒక నియమం ఉంటుంది. ఎందుకంటే పిచ్చి ముండా కొడక, ఏ వ్యక్తినైనా తాకితే ఆ వ్యక్తితో బంధం ముడిపడుతుందని భయం నుంచి వాళ్ళ మీద వ్యామోహం పుడుతుందని ఒక నియమం ఉందిరా పిచ్చి ముండా కొడక. ఆ ఉద్దేశంతో వాళ్ళు తాకర్రా. నువ్వేదో శూద్రుడని, నువ్వేదో వైశ్యుడని, నువ్వేదో క్షత్రియుడని తాకడం అర్థం కాదురా, అది పిచ్చి ముండా కొడక. చెప్పు. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ట్రై చేయి. ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్నిసార్లు చిన్నజీర ఎక్స్పోజ్ అయ్యాడు. నువ్వు అంటావు హిందూ బంధువులు అంటావు, తప్పు కదా ఇది. రాధా మనోహర్ దాస్ హిందువేగా, ఒప్పుకోవా? రాధా మనోహర్ దాస్ హిందువే కదా, మిగతా వాళ్ళందరూ హిందువులే కదా. ఇళయరాజా కూడా హిందువే కదా, హిందువు కదా ఇళయరాజాని ముట్టుకున్నాడా చిన్నజీరు? ఒరే గాడిద కొడక, ఇప్పుడే కదరా చెప్పాను.
ఆ స్వామీజీలకి ధర్మ ప్రచారం చేసే స్వామీజీలకి ఒక నియమం ఉంటుందిరా, వాళ్ళని ఇళయరాజు కాదురా, ఎవరు వచ్చినా తాకర్రా, తాకకూడదు. ఏ వ్యక్తిని తాకినా హగ్గు చేసుకున్నా వాళ్ళతో బంధం ముడిపడుతుందన్న భయంతో వాళ్ళు సన్యాసులుగా బ్రతుకుతున్నారు కాబట్టి ఎవరితోనూ సంబంధం ఉండకూడదు, వాళ్ళు సన్యాసులుగానే ఉండాలి. ఏ వ్యక్తినైనా హగ్గు చేసుకున్నా కలిసినా వాళ్ళ మీద ప్రేమ పెంచుకున్నా ధర్మానికి విరుద్ధమవుతుందిరా. అది నీకు తెలియదురా, నీలాంటి లుచ్చ కొడుకులు తెలియదులే, చెప్పు. సో అది ప్రేక్షకులు, ఈరోజు మన సోడాబుడ్డి సాలే గాడిద కొడుకుకి ఇంత ఎన్కౌంటర్ చాలనుకుంటాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో ప్రేక్షకులు మీకు కూడా బోర్ కాకూడదు కదా. సో అలాగనే నెక్స్ట్ ఎన్కౌంటర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. ఇలాంటి నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టు నా కొడుకుల మాటలు విని మీరు దారి తప్పకండి, ఓకేనా? సో మనమంతా ఒక్కటే. ఇప్పటికే మనకి చాలా కోల్పోయాం. మన దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం. బ్రిటిష్లు వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిందని మనం తెలుసుకున్నాం, కానీ మనకు స్వాతంత్రం రాలేదు. హిందువులు జాగ్రత్త వినండి, ఎందుకంటే బ్రిటిషులు వెళ్ళిపోయిన తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చింది పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, మనకు కాదు. అర్థం చేసుకోండి, అవునా కాదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు ముస్లింలు ఒక దేశం చేసుకున్నారు, కానీ ఇక్కడ ఇంకా ముస్లింలు ఉంచారు. ఎవరు? ఈ గాంధీ టక్లాగాడు, పూల్వాల్ నెహ్రూ గాడు, ఈ లుచ్చా కొడుకులు. అర్థమైందా? సో ఇంకా మన స్వాతంత్రం కోసం ఇంకా ముందు పోరాడాల్సిన జగ్గి ఉంది, చాలా ఉంది. అర్థం చేసుకోండి అందరూ. హిందువులు ఇలాంటి లుచ్చా కొడుకులు మన హిందువులు విడగొట్టడానికి, ఏకం కాకుండా ఉండడానికి ఇలాంటి లుచ్చా కొడుకులు, కాంగ్రెస్ కుక్కలు, కాంగ్రెస్ విసిరే బిస్కెట్లు తినే కుక్కలు, చైనా విసిరే బిస్కెట్లు తినే కుక్కలు, ఇలాంటి కుక్కలు హిందువులను మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో మీరు ఇలాంటి కుక్కల మాటలు విని మైండ్ డైవర్ట్ చేసుకోకుండా అందరూ ఒక్కటే ఉందాం, మన దేశాన్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. సో ప్రేక్షకులు అందరూ కలిసి చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.